వాటి కార్యక్రమాన్ని మనం తీర్చుకొని తదుపరి భాగంలోకి మనం వాక్య పఠనాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో 142వ కీర్తన భాగాన్ని మనం కలిసి ఉత్తర ప్రత్యేకంగా చదువుతున్నాం. మనం దేశంలో భాగాన్ని చదువుతాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా నా పగవారు ఉరినొడుచున్నారు. యెహోవా, నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. సజీవుడున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నేను నాకు మహోపకారము చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. కూర్చున్నా సండే స్కూల్ పాట కృష్ణ నీళ్ళ మీద చాలా దినముల తర్వాత యెహోవాకు కనపడను, నీకు కనపడను. చాలా ప్రసంగి సండే స్కూల్కి వెళ్తూ దేవుని శుద్ధించడము, గుడి గుడి అడుగులు వేస్తూ దేవుని సండే స్కూల్కి వెళ్తూ దేవుని శుద్ధించడము, చాలు చెప్పు అందరికి చేతిచ్చడము, సంతోషముగా యేసుతో సందేశము, చాలు చెప్పు అందరికి చేతి